ఈ రాఘవరెడ్డి పౌరుష పరాక్రమములను తెలుపుతున్న వినరా అతి ముక్కార మల్లాడదామని పొలవరంగా మళ్ళీ ఈ పక్కన తనగా చేస్తాను నా మీద పడలేవా అతనికి రాడు చెప్పు 66 రాజ్యములు అధిపతిని అధిపతిని 33 దేశములకు మునిసిపురెడ్డిని ఎక్కడానికి ఆనుకులు ఉన్నాయి. అవును, ఏలడానికి రాజ్యం ఉన్నది. ఆహా, సవారి చేసు గురుములు కలవు కలవు, పంటల పార్కులు కలవు కలవు, కూర్చొని కుర్చీలు కలవురా. మళ్ళీ ఇన్ని వండుకొని మీ ఇంటికి అలా కిటికీలకు సంచి పట్టు కట్టిండేది. నీ ఎట్లా నాకు నువ్వు పండ్లో పెట్టుకుంటే సంచి పట్టు కూడా ఉండదు. సంచి పట్టు కాదవా అది కొత్తగా వేసింది కిటికీ అది. ఇంకా దాన్ని ఓపెన్ చేయరా కాకులు దూరుతాయని. కాకులు దూరినా ఉంటే నీ ఎట్లా నా కొడుకు దూరినా ఉంటే సరేపా. వాళ్ళు కూడా పట్టణములు పట్టణములు ఈ రెండు వారికి ఉన్న ధరదాంత సంపదలలో తెలుస్తున్నవి. రామలక్ష్మణ మాకు నల్లవే చూడు ఉన్నాడు. కోడి పిల్లలు కదా భూములు భూములు 7 మంది కొడుకులు నీకు. అవును, మళ్ళా నీళ్లు పోసుకున్నట్టుండవే. మళ్ళా ప్రెగ్నెంట్ అయి నువ్వు. కత్తి చూడు నా కొడుక. ఇట్లాంటివే మాకు కలిగిన వాళ్ళు 7 మంది పుట్టేసినారా? అవును. సరే, కొడుకులు ఎదురు లేకుండా పరిపాలన చేస్తున్నావురా. ఆహాహా, ఈ భూములు ఆస్తులు. అవును. మళ్ళీ అయితే ఇంట్లో మిక్సీ లేక బండ మీద నూరుతారు కారమా? బండ మీద టేస్ట్ మిక్సీ టేస్ట్ వేరే వేరే మరాయ్. దుడ్డు లేక కదా. పిల్ల నా కొడుకు చూడు, నువ్వు సోమారు నా కొడుకు, నీ పిల్ల కూడా సోమారు కాబట్టి మిక్సీలు అవి కోరుకుంటుందేమో. మా ఇంట్లో బాగా రుబ్బురోల మీద రుబ్బుతాం. అది భోజనం అంతేగాని ఇంట్లో లేదని ఒప్పుకోవు. అలా సరే, ఇట్లే బతుకుతుంది మలక్క నువ్వు. పట్టణంలో ఈ రెండు వారు పుట్టిన మోసం ఏదో తెలుసు. పాడు గజాలా పాడేది నా కొడుకు, నేను పాడుతున్నదే నువ్వు పాడుతున్నది. ఏం పాడా? వారం సీట్లు అయితే ఉంటాయి రెండు వారికి. మొన్న వచ్చి కట్టినావా? ఏంటంటే చెప్పిస్తా వాళ్ళకు. మేము అట్లాంటి అవసరాలు మాకేమి ఎప్పుడు రావు రావు కూడా. సీట్లు గిట్లు లేపాయి మాకు. సీట్లు పేరెత్తిన వాళ్ళకి తలకాయ తీసేస్తాం. తీసుకోవాల్సిన కర్మ మీకేమే, మాకేమిరా. అయినా ఈ రెండు వారికి అప్పించేంత యోగ్యత ఎవరికి లేదు. అది ఇచ్చిన వాళ్ళు సొమ్మిస్తే కదా. మేము మీరు అభినంతేనా? మీరు మంచి నా కొడుకులు కాదురా, అప్పులు మంచి నా కొడుకులు. మీరు అప్పులు మంచి నా కొడుకులరా మీరు. ఇంతమంది సభ్యులు అంత సులకనగా మాట్లాడితే పోను చెప్తాండా. అలాంటి ఒక ఏటి నా కొడక అన్న మట్టుకు అనొద్దు. 10 మందిలో మానం పోతుంది నా కొడక అన్నట్టు. అందరికి చెప్తుంది నా కొడక. అబ్బాయి నా కొడుక, నువ్వు నన్ను అంటానవా అనంటే నాకు అర్థం కావట్లా. తలకాయ తీసేస్తే నా కొడుకు అతి ప్రసంగాలు చేసామంటే మీరంతా మీ బతుకులంతరా. రెండు వారి యోగ్యత గురించి మాట్లాడే యోగ్యత ఉందా మీకు? కూలి నా కొడుకు మాత్రం అతి ప్రసంగాలు చేసి నా కొడుకు నా దగ్గర. అట్లే తిడతాను నువ్వు లేనప్పుడు మీ గోడ పుచ్చలు పోసేయకుంటే. నేను గోడ పుచ్చలు పోసేయడానికి ఏం రాదు నీకు. గోడ పుచ్చలు పోస్తుంది కుక్కలు రే, మనుషులు కాదురా. కుక్కలు ఉండే గుణాలు ఉండే నా కొడుక నీకు.
ఉంటాడు. తిట్టుకుని ఉంటారు నీకు. అలా ఒకటే చౌడమ్మన చౌడమ్మను గుర్తుతావా? ఇప్పుడు ఇంత మాటలు తిడతావు కదప్పా. నాకు ఎప్పుడైనా కోపం వచ్చి సుత్తి తీసుకొని కాళ్ళకి వేసేస్తే ఏమంటావా? నేను యాడ్ చేయను. మా ఇంట్లో కూడి తిని మా ఇంట్లో వాసాలు లెక్క పెట్టి నా కొడుకు నువ్వు పెడతా కొడుక ఎట్లా నా కొడుకు తుచ్చిపడిలో పెట్టావు? నీకు అవసరమేమిరా? ఎదవ నా కొడుక పైన 10 రూపాయలు ఇస్తాడు, అదే పెట్టుకున్నాడు మాట అంటాడు. ఎవరు పుష్నాపురిగా? ఏ ముయ్యబాయ్ వైన్ కొట్టి హక్కుంది, ఇట్టే హక్కుంది. నువ్వు ఎవరురా? వైన్కి ఏమైనా సిటీలు ఉంటే మట్టుకో మనకి ఇస్తాడు కదా. ఏమో నీ మీదకి వస్తే వాళ్ళకి ఇచ్చేది సీట్ల గురించి కాదు. మరి ఎట్టితో అట్లా చులకనగా మాట్లాడుతున్నా కొడుక. ఇపోతే రేపే నువ్వు చెప్పరా? పట్టణములో అని నిత్యం మేము కొలిసే దేవుడు ఎవరయ్యా? శివశివమంటూ శివ ధ్యానం చేసి శివ రాఘవరెడ్లవి నిత్యం. అవును. ఎవరన్నా వచ్చి పోయిందంటే గోయిందన్న వాళ్ళను గొంతులు కోయిస్తాం, నారాయణ అన్న వాళ్ళను నాలుగులు కోయిస్తాం. నీ మగం దిగింది చూడు, నత్తరం లేదు. ఇప్పుడు కోసేది కాదురా, అట్లా అని చెప్తా. పోయిందంటే గోయిందన్న వాళ్ళని గొంతులు కోయిస్తాం, నారాయణ అంటే నాలుగులు కోయిస్తాం. ఏం కోపం రెడ్డి? అవునా? కిటికీలకు సంచిపట్ట కట్టినావు. బ్రహ్మమురాది సురాజిత లింగం నిర్మల పోషిత శోభిత లింగం జన్మ విదుర్గ వినాశక లింగం తర్పణమామి సదా శివలింగం. నమ శివాయ ఓం నమ. దాంట్లో పోయింది కదా. అప్పుడు నా కొడుక ఏదో మా పరమశివుని ప్రార్థన చేస్తున్నాడు, మంచి భక్తుడు అనుకుంటే మధ్యలో జ్ఞాని పోసేస్తా నా కొడుక. చెప్పు రెడ్డి. వాళ్ళు పెట్టినములు మన ప్రజలు ఎలా ఉన్నారు? ಎಲ್ಲರೂ కుశలమే. సుఖమా? మన ఎవరు సార్? ఉన్నాడు, మాట్లాడు. రెడ్డి వారి కోసం ఎవర్రా? సిటీ వాళ్ళు. లేడు లేడు చెప్పు. చెప్పున్నా సార్ చచ్చిపోయినాడు సార్. ఎట్లా నాకు సాక్ష్యం పెట్టుకుంటూ లేదంటే మళ్ళా ఫోన్ చేస్తారు. చచ్చిపోయినాడంటే ఉరివేచారు. ఏమంటావా? లైడా నాదే. నా కొడుకరే నేను చచ్చిపోతే నా కొడుకు కూడి నీళ్ళు లేకుండా చస్తావు సార్. ఉన్నాను సార్, బాయిలో దింకి మీ ఇద్దరు ఇంకా పైకి రాదా? ఆయనకి ఈత రాదా? నెల కట్టలు లేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడులే. ఇది నా కొడుక ఎట్లా తిరిగి మాత్రం చంపేదానికి చూస్తాడు నా కొడుక. నువ్వు నేను భలే ఉంటానంట. పొద్దుటి చెట్లు లేక అడిగి ఎట్లుంటేకే నేనే పాల తిరిగి పెట్లు పెడతాయి. అవన్నీ సాయించడు నా కొడుక. నువ్వు సౌడక్క నేసేస్తాను నేను మళ్ళా. ఎన్నిసార్లు తిరుగుతాను అమ్మ 200 రూపాయలు చీర కట్టియా. ఇంకా 500 దయింటి ఇట్లంతా తిరిగింది నువ్వు. అది సోనీ నేను 4 సార్లు పోయింది. ఇప్పుడు ఎట్లా లేరా వాళ్ళ బాధలు దిగిన నీ మాదిరి బడా అమ్మ కూడా మాకేమి లేవురా. ఆస్తులు బాస్తులు బాగు ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా మాట్లాడు భూములు. నీకు తెలియదు, కొత్తగా వచ్చినావు నువ్వు. అట్లా కాదు భవానక్క, భుజాన బండేసుకో పాపం నువ్వు. ఆయన తూగుతా అంటే ఆయన మటుకు లాలు ఊపుతాంటావు నువ్వు ఇట్లా. మనము కొత్తగా కట్టించిన కులువు సావిడి కస్తూరు చలంగిరిచి ఉన్నా. కొత్తగా